నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఇంతమంది మహిళా మహారాణుల్ని కలిపినటువంటి మన ఈ కార్యక్రమ రూపకర్త లక్ష్మి తర్వాత ఫ్రెండ్ గా కూడా మనం ఇచ్చే సలహాలు మనకున్నటువంటి ఎమోషనల్ బ్యాలెన్సెస్ తోనే ఈరోజు అన్ని ప్రెసిడెంట్ తయారు చేయాలన్నా అమ్మే కదా స్ఫూర్తి. మనకు 365 డేస్ మెన్షన్ చేయాల్సిందే. ప్రతి ఇంట్లో కూడా ఎవరంటే వాళ్ళ సక్సెస్ ఇంటి దగ్గర స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అవ్వడానికి చేయడం జరిగింది. సో తను కూడా జావిడా అని చెప్పి మంచి సోషల్ యాక్టివిటీస్. సో తను కూడా మీ అందరికీ కూడా పరిచయం చేస్తున్నాను. అండ్ ఇంకా ఇక్కడ ఎవరైనా పరిచయం చేసుకోవాలని అనుకుంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మీరు వచ్చి ముందుకు మాట్లాడి అమ్మ నీరజ అమ్మ మీకు అందరికి కూడా తెలిసింటారు. వరుణ్ ఉన్నారు కదా, వరుణ్ వాళ్ళ మదర్, మన టీచర్ ప్రకాశం వాళ్ళ మిసెస్ వరుణ్ వాళ్ళ మదర్ నీరజ అమ్మ గారు. మీకు చాలా మందికి తెలియదు కాబట్టి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి నాకు చెప్పాను కదా, ఇదో ముర్ము గారి దగ్గర నుంచి మీనాక్ష వరకు అని చెప్పాను కదా. ఫీల్డ్ నుంచి వస్తున్నారు. సో చాలా ఇయర్స్ తను మంచి సర్వీస్ ఇచ్చి మన అంటే మంచి బాగా సక్సెస్ఫుల్ గా ఉన్నటువంటి ఒక సక్సెస్ఫుల్ ఉమెన్. సో తన్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అదే విధంగా అంజనమ్మ గారు కూడా, అంజనమ్మ గారు మనందరికంటే కూడా షీఈస్ ద గ్రేటెస్ట్ ఉమెన్ అని చెప్పాలి. నిజంగా షీఈస్ ద గుడ్ అచీవర్. ఈ రోజు మన మధ్య ఉన్నారంటే నేను కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నాను. అందరికీ ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరియు శివరాత్రి పర్వదినాన శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము మా కాపు సంక్షేమం తరఫున. ఈరోజు అంతర్జాతీయ దినోత్సవం అనంతపురంలో అనంత కన్నరశాలలో నిర్వహించడం జరిగింది. మా నేతృత్వంలో ప్రత్యేకంగా ఈరోజు అన్ని విభాగాల నుంచి మహిళలు వాళ్ళ గృహంలో నుంచి వాళ్ళ ఉద్యోగాల్లో కూడా వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. అదే ప్రతి విభాగం నుంచి కూడా మేము ఒకరిని ఎంచుకొని వాళ్ళకి సన్మానం చేయడం జరుగుతుంది. చాలామంది లేడీస్ని మేము ఈరోజు దాదాపు 10 మందిని మేము ఈ సందర్భంగా సన్మానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలందరికీ ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ అని బహుమతులు పెట్టి వాళ్ళకి లక్కీ డ్రిప్ల ద్వారా కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇస్తున్నాము. అదేవిధంగా చాలామంది వృద్ధులకు మేము చేయూత కర్రలు కూడా ఇస్తున్నాము. అదేవిధంగా చెవిటి మిషన్లు ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ప్రత్యేకంగా కాపు పిల్లలకు విద్యార్థులకే కాకుండా ప్రతి ఒక్క విద్యార్థికి విద్యా అవకాశాల్లో కానీ వాళ్ళు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో మా కాపు సంక్షేమ సేన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అండగా ఉంటున్నాము. ఈ విధంగా ముందుకు జరగబోయే రాజకీయాల్లో కూడా మా కాపు సంక్షేమంలో మమ్మల్ని దృష్టిలో పెట్టుకునేసి ఏ రాజకీయ పార్టీ అయినా కానీ అనంతపురం జిల్లాలో మా కాపులను దృష్టిలో పెట్టుకొని మా కాపు మహిళలను కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఎన్నిక చేసుకోవాలి అభ్యర్థిని. అదేవిధంగా మా కాపులకే ఒక సీట్ అంటూ ఎమ్మెల్యే సీట్ అంటూ కావాలని మేము ఈరోజు కోరుకుంటున్నాము. అనంతపురం జిల్లా ప్రజలందరూ ఇన్ని రోజులు రెడ్లు కమ్మ ప్రతి ఒక్కరూ వచ్చారు, కానీ మా కాపుల్లో ఒకరికి ఇవ్వాలని మేము మహిళల తరఫున మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. కళ్యాణ్ బాబు గారికి కూడా మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మేము ఒకటి కోరుకుంటున్నాము. మా తమ్ముడుగా, అన్నగా, బాబాయ్గా అందరం ఒకటి కోరుకుంటున్నాము. అనంతపురం జిల్లాలో మా కాపులకే అనంతపురం జిల్లా సీట్ ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాము. అలా శుభదినం. ముందుగా అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మహిళామూర్తులందరికీ ఆకాశమే హద్దుగా వారి ఆకాంక్షలే వారి ధ్యేయంగా ముందుకు వెళ్తూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అయితే అంతరిక్షంలో కూడా విహరిస్తున్న మహిళామూర్తులందరికీ కూడా నేను అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా అనంతపురం కాపు మహిళా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ ఒక సభ అనేది చాలా చక్కగా నిర్వహించారు మహాలక్ష్మి గారు. ఈరోజు ఇంతమంది మహిళల్ని సక్సెస్ఫుల్ మదర్స్ని అందరినీ కూడా ఒక వేదికపైకి తీసుకుని వచ్చి అందరూ కూడా ఆత్మీయ సభను ఏర్పాటు చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా మొట్టమొదటిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మహిళలకు ఎక్కడ కూడా వివక్షత రాహిత్య సమాజం వైపు అడుగులు వేస్తున్నటువంటి ప్రతి మహిళ అన్ని రంగాల్లో రాణించడమే కాకుండా ఈరోజు ప్రతి ఒక్కరి సక్సెస్ వెనుక కూడా ఆవిడ ఉంది అన్న విషయాన్ని అందరూ కూడా ఈరోజు చక్కగా షేర్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా
కాకుండా ఈ ఒక్కరోజు కాదు, ఇలాంటి సెలబ్రేషన్స్ 365 డేస్ ఉండాలి అనేది అందరి ఆకాంక్ష. నిజంగా మా అందరికీ ఒక మంచి వేదికను ఏర్పాటు చేసి అందరూ కూడా ఆత్మీయంగా ఈరోజు ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం అంటే ప్రతి ఒక్కరి సక్సెస్ని కూడా ఒకరోజు సెలబ్రేట్ చేసుకోవాలి అన్న విధంగా ఈరోజు వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి సభకు వాళ్ళందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి మహిళలకి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసిన మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు అన్ని రంగాల్లో చాలా ముందు నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు తను చెప్పినట్టు, వాసవి గారు చెప్పినట్టు అన్ని విషయాలలో మనకు సమాన అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆపర్చునిటీస్, ఈక్వల్ రైట్స్ ఉన్నాయి అంటున్నారు కానీ హక్కులు ఉంటున్నాయి కానీ అవకాశాలు ఇవ్వట్లేదు. ఆ దిశగా అందరూ ప్రయత్నించాలి. అది ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. ఇంట్లో ఒక మహిళ ఎడ్యుకేట్ అయితే హోల్ హౌస్ ఎడ్యుకేట్ అవుతుంది, సొసైటీ కూడా డెవలప్ అవుతుంది. ఇంట్లో అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఇద్దరిని పెంచే బాధ్యత మహిళలదే కాబట్టి అమ్మాయిలకి ఎంత బాధ్యతాయుతంగా మనం పెంచుతున్నామో అబ్బాయిల్ని కూడా మహిళల్ని గౌరవించే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేసి పెంచాలని నేను అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా ప్రతి మహిళ వాళ్ళకి ఎంత డబ్బులు ఉన్నా కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఆర్థిక స్వావలంబన గురించి వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఆ దిశగా వాళ్ళు అడుగులు వేయాలి. ఎందుకంటే మహిళలకి బేసికల్గా వాళ్ళ డిఎన్ఏలోనే మేనేజరల్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ ఉంటాయి, మల్టీటాస్కింగ్ స్కిల్స్ ఉంటాయి. వాళ్ళు ఇవన్నీ యూజ్ చేసుకొని వాళ్ళు ఎంపవర్ అవ్వడమే కాకుండా తోటి మహిళలను కూడా ఎంపవర్ చేసి మన సొసైటీ తోడ్పాటుకి ఉపయోగపడతారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మహిళలు రాజకీయాలలో వాళ్ళ వాయిస్ ఎక్కువ వినిపించట్లేదు. ఏదర్ తండ్రి చాటునో లేకపోతే హస్బెండ్ చాటునో ఎక్కువ ఉండిపోతూ ఉన్నారు. అలా కాకుండా వాళ్ళ ఓన్ ఒపీనియన్ యూజ్ చేసుకొని వాళ్ళు సొంతగా స్పీకప్ చేసి మాట్లాడి మహిళల ఇష్యూస్ మీద మాట్లాడగలిగితే చాలా మంచిది. 33% రిజర్వేషన్ వస్తూ ఉంది, అది మంచిదే. కాకపోతే సమాన అవకాశాలు ఇస్తే ఇప్పుడు మీరు చేసిన దానికన్నా చాలా మంచిగా చేసి చూపించగలుగుతారు. ఒక ఇంటిని బాధ్యతాయుతంగా సక్రమంగా తీర్చిదిద్దగలిగిన మహిళ ఏ పదవినైనా అంతే సమర్థంగా నిర్వర్తించగలదని నేను ఖచ్చితంగా నమ్మకంగా చెప్తున్నాను. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, శివరాత్రి శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ. నేను అనంతపురం నుంచి సావిత్రిని మాట్లాడుతున్నాను. ఇంతకు ముందులాగా కాకుండా ఈ మధ్యకాలంలో మహిళలందరూ మామూలు సామాన్య మధ్యతరగతి మహిళలు కూడా బయటకు వచ్చి ఇప్పుడు 10 మందిలో కలిసి బయటకు వస్తున్నారు అంటే ఇలాంటి రోజు ఇంకా రావాలని, మహిళలు ఇంకా బయటకు వచ్చి ఎంతో పురోగతి చెందాలని కోరుకుంటూ మహిళా దినోత్సవం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవము. అందరికీ అక్కలకి, చెల్లెళ్ళకి, అమ్మలకి, తల్లులకి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. ఇక్కడ అక్కలకి మేము ఎందుకంటే మహిళల్లో మేమే ఎందుకు ఇక్కడ మేము మాట్లాడాల్సి వచ్చిందంటే ఇక్కడ అక్కలకు సపోర్ట్గా నిలబడి వాళ్ళకి ఏదన్నా ఎక్కువలు తక్కువలు ఇక్కడ మేము చూసుకుంటూ సపోర్ట్గా నిలబడి మా మహిళలకు ఏది అవసరమైనా కూడా మేము వెన్నంటుండి వాళ్ళకి సహకారాలు కావచ్చు, ఏదన్నా తక్కువ వచ్చింది తెచ్చిచ్చేకి పెట్టేకి అక్కలందరికీ, చెల్లెమ్మలకి, తల్లులకి అందరికీ చేదోడు వాదోడుగా మేము ఇక్కడ ఉన్నామండి. ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా అక్కలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి పండగ వాతావరణము నిజంగా నేను కొన్ని సంవత్సరాల నుండి కూడా ఇలాంటి జనాలను నేను చూడలేదు. ఈరోజు దాదాపు 700 మంది 800 మంది వరకు లేడీస్ అంతా ఒక వేదిక పైన చూస్తుంటే ఇంత మార్పు వస్తుందా మన మహిళలు చైతన్యం, ఇంత మా చైతన్యవంతులు ఉన్నారని చెప్పి మహిళల్లో ఈరోజే నాకు ఎందుకో తృప్తిగా ఉందండి. మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.